Personal Financial Workshop on Mutual Funds, Loan Management, Personal Finance on November 16 and 17. Register now. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ఫినాన్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఈ డౌన్ ట్రెండ్లో కూడా ఏ స్టాక్స్ ఎక్కడెక్కడ కొనాలి చూడండి. జనరల్గా అప్ ట్రెండ్లో ఏ స్టాక్ కొన్నా కూడా పైకి వెళ్తుంది. అయితే డౌన్ ట్రెండ్లో పర్ఫెక్ట్గా ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అనేది ఇంపార్టెంట్. అది తెలియక చాలామంది ఏం చేస్తారంటే అక్కడక్కడే యావరేజ్ చేసుకొని తర్వాత చూస్తే వాళ్ళ పోర్ట్ఫోలియో వచ్చి పెద్ద మైనస్లో ఉంటుంది. బట్ అలా చేయకూడదు. నేను దీనికి మీకు ఒక వండర్ఫుల్గా మీకు డిజైనింగ్ మీరు మీ మనీని ఎక్కడెక్కడ రైట్ టైంలో మీరు పర్ఫెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనము మనీ మేనేజ్మెంట్. మన క్యాపిటల్ని 10 పార్ట్స్ చేసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఉంది, దాన్ని 10 పార్ట్స్ చేస్తే ఎంత అవుతుంది? 1 lakh. ఆ 1 lakhని మళ్ళీ మనము 3 పార్ట్స్ చేస్తాం. 1 lakhని 3 పార్ట్స్ చేస్తే ఎంత వస్తుంది? 30,000, 35,000, 35,000. మనము ఇప్పుడు 2 టైప్స్లో చెప్పబోతున్నాం స్టాక్స్. ఒకటి కొంటే 50%, 50% కొనండి, లేదంటే 30%, 30%, 30% ఈ ప్రైస్లో. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి రిషబ్. చూడండి, RISHABH రిషబ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 339 రూపాయలు ఉంది. అయితే ఇప్పుడు కొనకూడదు, ఇది వచ్చి డౌన్ఫాల్ అవబోతుంది. ఈ కరెక్ట్గా ఏ ప్రైస్లో కొనాలి అనేది తెలుసుకోండి. 285లో అక్కడికి వస్తే అక్కడ ఒక 30%, 189 రూపాయల్లో ఒక 35%, 36 రూపాయల్లో 136 రూపాయల్లో ఒక 35%. చూడండి, 285లో ఒక 30%, 189లో 35%, 136 రూపాయల్లో 35%. మీరు అడగచ్చు, సార్ 285 రూపాయలు వచ్చింది, మళ్ళీ 189 చెప్తున్నారు, మళ్ళీ 136 కూడా చెప్తున్నారు, అప్పుడు నేను 136కే కొనుక్కుంటాను కదా సార్ అని మీరు అడగచ్చు. అలా కాదండి. 285 అనేది ఒక ప్రైస్ బయింగ్ పాయింట్. అక్కడి నుంచి బంప్ అయిపోవచ్చు, లేదంటే అక్కడి నుంచి 189 వస్తే అక్కడి నుంచి బంప్ అవ్వచ్చు. కాబట్టి ఏ ప్రైస్ మనకి టచ్ అయినా అది వచ్చి మనకి ప్లస్సే అవుతుంది. ఎందుకంటే ఈ డౌన్ఫాల్లో మన పని ఏంటంటే కరెక్ట్ అయిన పాయింట్లో కొని పెట్టుకోవడం. నెక్స్ట్ కమింగ్ అప్ మార్కెట్లో చూడండి, ఈ ప్రైస్ పాయింట్స్ అన్నీ మీకు తగిలిందంటే నెక్స్ట్ ఇయర్ మీకు 100%, 150% రిటర్న్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మనము దీన్ని ప్రాపర్గా పర్ఫెక్ట్గా దీనికి అంత పేషెన్స్ కూడా కావాలి, అంత ఓర్పు సహనం కూడా కావాలి ఆ ప్రైస్ వచ్చేదాకా. కాబట్టి మార్కెట్ ఫాల్ అయినప్పుడు పర్ఫెక్ట్గా ఆ ప్రైస్లో కొని పెట్టుకుంటే డెఫినెట్గా మీకు ఒక మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు మన అకాడమీలో మనము 27వ వర్క్షాప్ మనం జరుపుతున్నాము. ITC కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్. జనవరి 25, 26 2 days వర్క్షాప్ అండి. ఇది వచ్చి మనం జరిపేది మన అకాడమీలో 27వ వర్క్షాపు. మనం చెప్పించేది ఒక 2 స్ట్రాటజీ అండి. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి ఈక్విటీ బాటమ్స్. ఎగ్జాక్ట్గా బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది చెప్పిస్తాం. ఇది వచ్చి రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి మాత్రమే అండి, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే. ఇప్పుడు వచ్చి 40% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. మరొక స్టాక్ వచ్చి ప్రిన్స్ పైప్స్. చూడండి, ప్రిన్స్ పైప్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 464 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు. దీన్ని కూడా వచ్చి ఒక 3 భాగాలుగా మనం 440లో ఒక 30%,
357లో ఒక 35%, 225లో ఒక 35%. ఈ 3 పాయింట్స్లోనే కొనాలి, ఇంకెక్కడ కొనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇదే మెయిన్ బయింగ్ పాయింట్స్ ఈ డౌన్ఫాల్లో. చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 440 చెప్పాం, ఆడ కొంటాం, కొన్న తర్వాత 400 వస్తే మళ్ళీ అక్కడ కూడా కొంటారు. అలా చేయకూడదు. మనం ఏం చెప్పాము, 440, 357, 225 ఈ ప్రైస్ పాయింట్స్లోనే కొనాలి ప్రిన్స్ పైప్స్. అది తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. ఇప్పుడు కొత్తగా మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాము. అదేలాగా బ్యాంక్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, ఇవన్నీ వచ్చి ఒక ఆప్షన్ ప్రోడక్ట్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి ఆన్వర్డ్ టెక్. చూడండి, ఆన్వర్డ్ టెక్, ONWARDTEC అని ఉంటుంది ఎన్ఎస్సిలో. ఇది వచ్చి మనము డిఫరెంట్ స్టైల్లో చేయబోతాం. 50% బేసిస్లో కొనాలి. నేను ఇంతకుముందు చెప్పాను, మనము ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 337 ఉంది కదా, దీన్ని 302 రూపాయల్లో 50% కొనండి, 175 రూపాయల్లో 50% కొనండి, అప్పుడు 100% కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఈ 2 ప్రైస్ పాయింట్స్లోనే కొనాలి. చూడండి, టోటల్గా ఇప్పుడు మనము 3 స్టాక్స్ చెప్పున్నాము, రిషబ్, ప్రిన్స్ పైప్స్ అండ్ ఆన్వర్డ్ టెక్. తర్వాత మరొక స్టాక్ వచ్చి నెల్కాస్ట్. మీ అందరికీ తెలుసు, ఇది కూడా ఒక వండర్ఫుల్ స్టాక్ అండి. అంటే ఒక 10 రూపాయలు 20 రూపాయల నుంచి పెరిగి వచ్చిన స్టాకు ఇప్పుడు 119 రూపాయలు ఉంది. ఈ స్టాక్ వచ్చి పర్ఫెక్ట్గా ఏ ప్రైస్లో కొనాలంటున్నాను, 82 రూపాయలు వస్తే, చూడండి 82 రూపాయలు వస్తే అక్కడ ఒక 50%, 44 రూపాయలు వస్తే అక్కడ ఒక 50%. మీరు అడగచ్చు, సార్ 119 రూపాయలు ట్రేడ్ అవుతుంది, మీరేమో 82 వస్తే కొనమంటున్నారు, మళ్ళీ 44 అంటున్నారు. నేను అదే చెప్తున్నాను, చూడండి కోవిడ్ టైంలో కరెక్షన్ వచ్చింది, మార్కెట్ డ్రాస్టిక్గా ఎక్కడెక్కడో పడిపోయింది, కాబట్టి అప్పుడు మనకు తెలియలేదు. ఇప్పుడు మార్కెట్ కరెక్షన్లో ఉంది కాబట్టి ఈ ప్రైస్ అన్నీ రావడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. మీకు ఏదో ఒక ప్రైస్ టచ్ అయితే కూడా అది వచ్చి ఒక మీకు పెద్ద అసెట్ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే కమింగ్ బుల్ మార్కెట్లో ఇది ఒక యూస్ఫుల్గా ఉంటుంది మనం అమ్ముకోవడానికి. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 27వ వర్క్షాప్ ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ అయింది. 40% సీట్స్ కంప్లీట్ అయిపోయింది ఐటీసీ కోహినూర్లో. January 25 and 26 2 days వర్క్షాప్. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.